వాళ్ళని పీటీ వారెంట్ మీద తీసుకొని వాళ్ళని విచారించగా ఒక 100 గ్రామ్స్. కడప జిల్లా వల్లూరు పరిధిలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షల దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎవరైనా గుమిగూడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ మోహన్ హెచ్చరించారు. కేంద్ర పరిసరాల్లో ఆకతాయిల కదలికలను అరికట్టేందుకు పోలీసులు నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. తనిఖీల్లో సీఐ మోహన్ తో పాటుగా ఎస్ఐ శివనాగారెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఎస్సి పరీక్షల్లో భాగంగా ఈరోజు గణితము పరీక్ష జరుగుతోంది. దీనికి సంబంధించి వల్లూరు ఎస్ఐ మరియు వాళ్ళ స్టాఫ్తో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం అయింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చిన ఈ 144 సెక్షన్ అమల్లో ఉంది. దీనికి సంబంధించి ఎవరైనా కానీ 100 మీటర్ల లోపల ఎవరు ఉండకూడదు, అందరూ దాని బయటే ఉండాలా. దీనికి సంబంధించి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ పరీక్షా కేంద్రం చుట్టుపక్కల కూడా ఆకతాయిలు ఎవరు ఉండకుండా మా ఎస్ఐ అండ్ స్టాఫ్ పెట్రోలింగ్ చేస్తూ ఎవరిని కూడా ఈ దరిదాపులో కూడా లేకుండా చేయడం జరుగుతోంది. ఇది మన పరీక్ష మొదలైనప్పటి నుంచి చివరి వరకు కూడా ఇదే టెంపోని కంటిన్యూ చేస్తున్నాం ప్రతిరోజు. తర్వాత ఈ ఎగ్జామ్ తర్వాత ఆ పేపర్స్ తీసుకెళ్ళినప్పుడు కానీ, ఆ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు పేపర్స్ తీసుకొచ్చేప్పుడు కానీ బందోబస్తుతో రావడం జరుగుతోంది. దీన్ని ఇదే టెంపోని పూర్తి అన్ని పరీక్షలు అయిపోయిన వరకు కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి తెలుస్తుంది. ఎస్ఎస్సి పరీక్షల్లో భాగంగా ఈరోజు గణితము పరీక్ష జరుగుతోంది. దీనికి సంబంధించి వల్లూరు ఎస్ఐ మరియు వాళ్ళ స్టాఫ్తో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం అయింది. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చిన ఈ 144 సెక్షన్ అమల్లో ఉంది. దీనికి సంబంధించి ఎవరైనా కానీ 100 మీటర్ల లోపల ఎవరు ఉండకూడదు, అందరూ దాని బయటే ఉండాలా. దీనికి సంబంధించి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ పరీక్షా కేంద్రం చుట్టుపక్కల కూడా ఆకతాయిలు ఎవరు ఉండకుండా మా ఎస్ఐ అండ్ స్టాఫ్ పెట్రోలింగ్ చేస్తూ ఎవరిని కూడా ఈ దరిదాపులో కూడా లేకుండా చేయడం జరుగుతోంది. ఇది మన పరీక్ష మొదలైనప్పటి నుంచి చివరి వరకు కూడా ఇదే టెంపోని కంటిన్యూ చేస్తున్నాం ప్రతిరోజు. తర్వాత ఈ ఎగ్జామ్ తర్వాత ఆ పేపర్స్ తీసుకెళ్ళినప్పుడు కానీ, ఆ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు పేపర్స్ తీసుకొచ్చేప్పుడు కానీ బందోబస్తుతో రావడం జరుగుతోంది. దీన్ని ఇదే టెంపోని పూర్తి అన్ని పరీక్షలు అయిపోయిన వరకు కూడా కంటిన్యూ చేస్తామని చెప్పి తెలుస్తుంది. ఎస్ఎస్సి పరీక్షల్లో భాగంగా